చంద్రబాబు ముందున్నటువంటి పెను సవాళ్ళని గురించి మాట్లాడుకున్నాము. ప్రమాణ స్వీకారం వేదికగా మోదీ ఇచ్చినటువంటి ఆ ప్రత్యామ్నాయ హింట్ గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే భరద్వాజ్ గారు, ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. అవును, ఇక్కడ పూర్వాశ్రమం అంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు తెలంగాణలో. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యక వాతావరణం ఉంటుందా అంటే ఇప్పటికీ లేదని కాదు, ఉంది. మునుముందు ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? బికాజ్ ఎందుకంటే ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత ఇక్కడ తెలంగాణ వాదుల్లో కాస్త టెన్షను, భయము, హెచ్చరికలు ఇవంతా కూడా ప్రారంభమైపోయాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చాలామంది సీనియర్ జర్నలిస్టులే విమర్శలు, ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఏంటి, ఎలా చూడాలి ఇప్పుడు ఈ పరిణామక్రమాన్ని? అంటే ఎన్నికలకి ముందు, అంటే ఏపీ ఎలక్షన్స్ పోలింగ్కి కొద్ది రోజుల ముందు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట అన్నాడు. ఒకవేళ ఏపీలో కూటమి గెలిస్తే సమైక్యాంధ్ర వచ్చినట్టే కదా అని వ్యాఖ్యానించాడు ఆయన. అది కొంచెం కాంట్రవర్సీ అయింది. ఓకే, పాసం యాదగిరి గారే ఆ మాట అన్నాడు. దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి, ఆయన ట్రోల్ చేశారు. ఓకే, అయితే ఆ అభిప్రాయం చాలామందిలో ఉంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికలకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన అంటే చావో రేవో అన్నట్టుగా పనిచేశాడు. అలాగే వ్యూహరచన కూడా చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ఫైర్ కాకూడదు అని సర్వశక్తులు ఓడి పోరాడాడు ఆయన. ఈ పోరాటంలో భాగంగానే ఆయన బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ కూడా సఖ్యంగా ఉన్నాడు. షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అవటం వెనకాల చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ ఉంది అనే అభిప్రాయం బలంగా వచ్చేలాగా ఆవిడకి సంబంధించినటువంటి ప్రచార వ్యూహం అంతా డిజైన్ చేసింది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియానే. ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వీళ్ళు షర్మిలకి ఆవిడ బహిరంగ సభలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూస్తే ఆవిడని ఆ పదవిలోకి తీసుకురావడం వెనకాల చంద్రబాబు నాయుడు గారి వ్యూహం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అంటే ఏపీలో 2 కంపార్ట్మెంట్ల ట్రైన్ నడిచింది మొన్నటిదాకా, అంటే ఎలక్షన్ ముందు వరకు, పోలింగ్ ముందు వరకు. ఒక కంపార్ట్మెంట్లో లెఫ్ట్ కాంగ్రెస్, ఒక కంపార్ట్మెంట్లో జనసేన, టీడీపీ, బీజేపీ. దీనికి ఇంజన్ చంద్రబాబు నాయుడు. అంటే టోటల్గా వైసీపీయేతర పార్టీలన్నిటికీ ఈయనే థింక్ ట్యాంక్, చంద్రబాబే. ఆ లెవెల్లో అంటే షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ దెబ్బతీయటం, అలాగే సునీత గారి ప్రచారం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ దెబ్బతీయటం. నిజానికి ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల గారు సాధించిన విజయం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఆవిడ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్లో. అంత మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం బలంగా నిలబడడానికి దోహదపడింది ఆవిడ. ఏపీ నుంచి అంతమంది ఎంపీలను కంట్రిబ్యూట్ చేసి తెలుగుదేశానికి. ఒక్క ఎంపీ కాంగ్రెస్కి రాలేదు, ఒక్క ఎమ్మెల్యే రాలేదు. పైగా ఓట్ల శాతం గత ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్ల శాతం కంటే కూడా దిగజారింది. కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు సరైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఈవెన్ విజయవాడ పార్లమెంటుకి సిస్లా నరసింహమూర్తి లాంటి సీనియర్స్, 80 ఏళ్ల వయసు ఆయనకి, వంగవీటి రంగా, వీళ్ళందరికీ గురువునే అని చెప్పుకుంటాడు ఆయన. అలాంటి వాడు ప్రయత్నించినప్పటికీ సీట్ ఇవ్వలేదు. శుంకర పద్మశ్రీ పార్టీ కష్టకాలంలో ఆవిడ నిలబడింది. ఏపీ రేణుకా చౌదరి అని కూడా అంటారు కదా, అంటారు. ఆవిడని కూడా పక్కకి గెంటారు. ఆవిడ పేరు చెప్పి ఈయనకి ఇవ్వలేదు. ఆవిడ చాలా కష్టపడింది కదా, ఆవిడకి ఇవ్వాలి కదా అని చెప్పి ఈయన్ని ఆపి ఆవిడకి ఇవ్వకుండా చేసింది ఏమిటి, ఫైనల్గా టీడీపీ గెలిచేలాగా దోహదపడ్డారు. ఈ స్కీమింగ్ జరిగింది అక్కడ. ఓకే, అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి వనగూడింది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి టోటల్గా కాంగ్రెస్ని తన పార్టీలోకి లాగేసుకున్నాడు. ఒక జోక్ ఉండేది, వైసీపీలోకి వెళ్ళిపోతున్నట్టు వలసలు విపరీతంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతున్న రోజుల్లో ఆంధ్రరత్న భవన్ ఉంది విజయవాడలో, కాంగ్రెస్ ఆఫీస్, అదే హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ఏపీకి. ఆంధ్రరత్న భవన్లో స్వీపర్లు కూడా వెళ్ళిపోయి వైసీపీ ఆఫీస్లో చేరిపోయారు అని ఒక జోక్ సర్క్యులేషన్లో ఉండేది. ఓకే, ఇప్పుడు వైసీపీ పడిపోయింది కాబట్టి ఆ బూడిద నుంచి తన నిర్మాణం జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉంది అనే ఒక హోప్ను మాత్రమే ఇవ్వగలిగారు. అదొకటే గుడ్డిలో మెల్ల విజయం. అంతకు మించి సాధించింది ఏమీ లేదు షర్మిల గారు, ఎన్డీఏకి ఉపయోగపడటం తప్ప. ఏపీ రాజకీయాల్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి ఇద్దరు ఎన్డీఏ గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. మరి వాళ్ళిద్దరి మీద కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఒకటి షర్మిల అయితే, రెండోది చిరంజీవి గారు. చిరంజీవి టెక్నికల్గా ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీలో మెంబరే, టెక్నికల్గా మాత్రమే. టెక్నికల్గా ఆయన రిజైన్ చేయలే పార్టీకి. రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి వెడుతున్నాను అని మాత్రమే మాట్లాడాడు ఆయన, అయిపోయింది. ఆయన సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన బీజేపీతో ప్రయాణం ప్రారంభించాడు. అంటే 2014 మోడీ గెలిచినటువంటి ఎన్నిక, ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీలో ప్రచారం చేశాడు. ఆయన, కొప్పుల రాజు, మాణిక్య వరప్రసాద్ వీళ్ళ ముగ్గురు కూటమిగా తిరిగారు. అక్కడ తిరిగారు. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చూసింది ఆ ఎన్నికల్లో. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. అదే ఎన్నికల్లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. అప్పటి నుంచి బీజేపీతో ప్రయాణం మొదలైంది ఆయన సైకలాజికల్గా. చిరంజీవిది. సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లకుండా మధ్యలో హైదరాబాద్లో దిగి చిరంజీవి గారి ఆశీర్వాదం పొంది ఆ తర్వాత విజయవాడ వెళ్ళాడు. ఆ వీడియోస్ చూసాం మనం. అవును, ఆయన చిరంజీవి గారికి పాదాభివందనం చేసి ఆయన ఆలింగనం చేసుకుని ఇద్దరు శాలువాలు కప్పుకుని వెళ్ళాడు ఆయన. మొన్న కిషన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆయన్ని, అవును, చిరంజీవిని, ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు. కిషన్ రెడ్డిని చిరంజీవి గారు చేశారు. ఇద్దరు కిషన్ రెడ్డి గారే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాడు. అంతే. దాన్ని ఒక వీడియో తీసి ఆయన అభిమానుల ఓట్లు సంపాదించడం అనేది ప్రోగ్రాం. ఆ ఇంటర్వ్యూలో కేంద్రంలో ఏర్పడబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే అని ప్రకటించాడు ఈయన చిరంజీవి గారు. ఎలా ప్రకటించాడంటే, కేంద్రంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగానే ఉన్నాడు కిషన్ రెడ్డి, మీ శాఖే నేను చేస్తున్నాను ఇప్పుడు అన్నాడు ఈయన. ఇది నేను గతంలో మీ దృష్టికి తీసుకొచ్చాను, నేను ఒకసారి ఆఫీస్కి వస్తాను అన్నారు, మీరు రాలేదు అన్నాడు. ఇప్పుడు రాలేకపోవచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తాను అన్నాడు ఆయన. అంటే ఎన్నికలు అన్నాడు ఆయన చిన్న అనుమానంగా, పాజ్ ఇచ్చాడు. లేదు, మీరే గెలుస్తున్నారు, మీరు మళ్ళీ అదే ఆఫీస్లో కూర్చుంటారు, నేను వచ్చి పలకరిస్తాను నేను మిమ్మల్ని అన్నాడు ఆయన చిరంజీవి. అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది అని చెప్పి ఎన్నికలకు ముందే ఆయన మాట్లాడాడు. ఆయనకేమో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంది. అక్కడతో ఆగలేదు ఆయన. సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థి, అతన్ని గెలిపించండి అని ఒక వీడియో చేశాడు. అవును, ఇవన్నీ ఆ వీడియోలో కూడా మాట్లాడాడు. అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రకరకాల కార్యక్రమాలు ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అలాగే అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకి మోడీ గారు ప్రత్యేకంగా చిరంజీవిని పిలిచారు. కృష్ణ గారు బతుకున్నాడు అప్పటికి, ఆయన పిలవల. సీతారామరాజు సినిమా తీసి ఆ స్థాయిలో పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఆయనకి, కృష్ణ గారండి. ఆయనకి అంటే సీతారామరాజు పేరు మళ్ళీ జనాలకు తెలిసేటట్టు చేసినటువంటి పరిస్థితి. అవును, అటువంటి కృష్ణని పిలవకుండా చిరంజీవిని పిలిచారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం. అలాగే ట్రిబుల్ ఆర్ని మెచ్చుకోవడంతో పాటు
ఆ టీంకి అభినందనలు తెలియజేయటం. అమిత్ షా గారు 2 సార్లు కలిశాడు వాళ్ళని. అవును. ఒకసారి మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, చిరంజీవి గారు కూడా వెళ్ళాడు రామ్ చరణ్తో పాటు. ఆ రోజు ఏదో విదేశీ ప్రముఖులతో కూర్చుని ఆయన కలవలేదు వీళ్ళని. ఆ రోజు కూడా అమిత్ షాతోనే కలిసి వచ్చేసారు వీళ్ళు. ఇంత సన్నిహితత్వం చిరంజీవి బీజేపీతో నెరిపినటువంటి సందర్భం కూడా చూసాం మనం. ఆయన అలాగే షర్మిల గారు వీళ్ళిద్దరూ చాలా కాన్షియస్గా ఎన్డీఏ గెలుపుకి సహకరించారు కాంగ్రెస్ నుంచి. ఈ స్కీమింగ్లో చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ ఉంది ఈ మొత్తం వ్యవహారం వెనకాల. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చంద్రబాబుతో స్నేహం చేయటం అనేది రేవంత్ రెడ్డికి చాలా అవసరమైనటువంటి కార్యక్రమం కింద మారింది. ఓకే. ఎందుకు మారింది అంటే ఈయన ఇప్పుడు శత్రువుగా కనిపించకూడదు. నిజానికి భారతీయ జనతా పార్టీకి శత్రువు కాంగ్రెసే. రాహుల్ గాంధీ కదా శత్రువు మోడీకి. అవును. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యాపారానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటాను అనేటువంటి హామీని చంద్రబాబు నాయుడు ద్వారా ఆయన ఒక ఇండికేషన్ పంపించగలడు. ఇప్పుడు ఆ మేరకు వాళ్ళ మధ్య సయోధ్య నడుస్తుంది. అట్లా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడింది ఇప్పుడు. అందుకని ఈ కోణంలో చూస్తూ కూటమి గెలిస్తే సమైక్యాంధ్ర వచ్చినట్టే కదా అని వ్యాఖ్యానించింది ఆయన. అదే నడుస్తుంది, అదే జరుగుతుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. ఓకే. తెలంగాణలో జరుగుతున్నటువంటి గుజరాతీ, బనియా, అలాగే రాజస్థానీ, మార్వాడీల జులుంకి, వ్యాపార జులుంకి వీళ్ళు ఎక్కడా కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్యాసేజ్ ఇచ్చేస్తారు. ఓకే. ఇదే అక్కడ కూడా జరుగుతుంది. దీని మీద నిరసనలు మొదలవుతాయి ఇక్కడ అక్కడ కూడా, రెండు చోట్ల. దీన్ని ఎలా కట్టడి చేసుకోగలరు, ఎలా నిలబెట్టుకోగలరు అనేది చూడాలి. అయితే తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకోకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దానికి భవిష్యత్తు ఉండే అవకాశం లేదు.